రాజకీయ ప్రసంగాలు చేయడం మరియు అభ్యంతరకరమైన రీల్ చేయడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం చట్టపరమైనటువంటి చర్యలు భక్తులకు విజ్ఞప్తి. తిరుమల క్షేత్రం నందు రాజకీయ ప్రసంగాలు చేయటం మరియు అతిక్రమించిన ఎడల చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. ఓం నమో వెంకటేశాయ. భక్తர்களுக்கு அறிவிப்பு. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது. நமோ வெங்கடேசாய. In Trivandra, making political speeches and creating objectionable reels and posting them are strictly prohibited. Legal action will be taken against the violators. Om Namo Venkatesaya. తిరుమల రాజకీయ భాష ఇద్దరు రాలాడ ఇద్దరు రిపోర్ట్ కదబ్బా స్టైల్ జ్ఞానాన్ని ప్రకాశింపజేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఆంధ్రేయులు అంటున్నారు. అంతేకాదు ఇక్కడ మనకి విషయం తైత్రీయోపనిషత్తులో శిక్షావళిలో కూడా అథయదితే కర్మ విధిగిస్తావా బ్రాహ్మణ సంపత్తిన అని మొదలుపెట్టి సైట్ వాయిస్ రికార్డ్ అవుతుంది అందువల్ల కదా మంచిగా కవరేటెడ్ చూస్తే క్యాటరాడ్ పేరు క్యాటరాడ్ మాట్లాడుతాడు తీసుకున్నా. నేను బడుగులంగా కదా మీకు తెలుసు కదా, రాజ్యసభ ఎంపీ ఎక్స్ఎంపీ. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా ప్రశాంతంగా, నిర్వహణ కూడా చాలా మంచిగా ఉన్నది. ఇంతమంది వేల మంది భక్తులు వచ్చినా కూడా ఎక్కడ అసౌకర్యంగా రాకుండా దేవుని దయ వల్ల అందరం కూడా దర్శనం చేసుకుంటున్నాం. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు సుభిష్టంగా ఉండాలని, ఇప్పటి మారిన కాలం మంచిగా కావాలని, అన్ని రకాల ప్రజలకు కూడా ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని, వాళ్ళతో పాటు మా తెలంగాణలో కూడా అన్ని పంటలు కానీ అన్ని వృత్తులు సక్రమంగా జరిగేలా వెంకటేశ్వర స్వామి చల్లగా చూడాలని, కేసీఆర్ గారు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను.